హాయ్ హ్యూమన్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. మనలో చాలామంది ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి దీని గురించి పట్టించుకోవడమే మానేశారు. ఏదో పెద్ద సమస్య వస్తే తప్ప దీని గురించి ఆలోచించరు, ఆర్ ఎల్స్ కేర్ తీసుకోరు. ఏంటనుకుంటున్నారు? మీకు అర్థమయ్యే ఉండాలి. మన హెల్త్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అందరికీ తెలిసిందేగా. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటే మనం అనుకున్నది ఏదైనా చేయగలం. ప్రస్తుతం ఈ మోడర్న్ వరల్డ్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఫుడ్ అయితే చాలా ప్లేసెస్లో కల్తీ అయిపోతుంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్తో పండిస్తున్నారు. అండ్ నాన్ వెజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలా డేస్ అమ్మేస్తున్నారు. మనం అవే తింటున్నాం. సో వాటి వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే. బట్ మనకి ఎలా తెలుస్తుంది హెల్త్ ఇష్యూస్ వచ్చాయా లేదా అనేది? మన జనరేషన్లోనే ఈవెన్ బిలో ఏజ్ 30 వాళ్ళు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మన హెల్త్ని మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అలా చేయాలి అంటే మన హెల్త్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే మనం ఏదైనా హెల్త్ చెకప్ లాంటిది ఇయర్లీ ఆర్ మనకి వీలైనప్పుడు చేయించుకుంటూ ఉండాలి. ఆ హెల్త్ చెకప్లో మనకి ఆ రిపోర్ట్ని బట్టి మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, డిఫరెన్సెస్ ఉన్నాయా అవన్నీ తెలుసుకొని వాటికి తగ్గట్టు చేంజెస్ చేసుకోవచ్చు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడేటప్పుడు నా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, నువ్వేం షాంపూ యూస్ చేస్తున్నావు, ఆర్ నా స్కిన్ డ్రై ఎక్కువ అవుతుంది, నువ్వేం క్రీమ్ యూస్ చేస్తున్నావు, వెయిట్ పెరిగిపోతున్నాను, ఏం చేయాలో అర్థం అవ్వట్లే, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. మనం ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూనే ఉంటాం అండ్ కొన్ని సజెషన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ దగ్గర ఆర్ ఇంటర్నెట్ ద్వారా, ఫాలో అవుతాం, ట్రై చేస్తాం. బట్ ఎప్పుడైనా ఇలా థింక్ చేశారా? మేబీ ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకొని ఏదైనా ఇష్యూ ఉందేమో తెలుసుకొని కరెక్ట్ చేసుకుందాం దాన్ని అని. ఒకవేళ మీరు థింక్ చేయకపోతే ఇట్ ఈస్ టైమ్ టు థింక్ అండి. మన హెల్త్ గురించి మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ థింగ్. జనరల్గా మన బాడీకి కొన్ని న్యూట్రియంట్స్ ఆర్ విటమిన్స్, మినరల్స్ ఒక క్వాంటిటీస్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఏదైనా మిస్ మ్యాచ్ అయితే ఈ డెఫిషియన్సీస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో వాటి వల్లే మనం ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం, లైక్ వెయిట్ గెయిన్లు ఆర్ హెయిర్ ఫాల్లు ఇవన్నీ. చాలామంది భయపడుతూ ఉంటారు, ఏంటి హెల్త్ చెకప్ అవ్వామో ఏం తెలిసిపోతుందో, దానివల్ల మళ్ళీ ఏం ఇష్యూస్ ఫేస్ చేయాలో అని. ఎస్పెషల్లీ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు. రియాలిటీ ఏంటంటే ఆ ఇష్యూస్ తెలియటం వల్లనే మనం ఒక స్టెప్ ముందే దానికి సొల్యూషన్ ఆలోచించి తగ్గించుకునేలా చూసుకుంటాం. ఏదో వర్స్ట్ స్టేజ్కి, లాస్ట్ స్టేజ్కి వెళ్ళేదాకా తెచ్చుకోకుండా ముందే కంట్రోల్ చేసుకునేలాగా చేసుకోగలం. సో అది మనం చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్. నాకు తెలిసిన చాలామంది రీసెంట్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళ వర్కింగ్ లైఫ్ స్టైల్ వల్ల సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండదు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ విటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏదైనా ఇష్యూస్ కూడా వస్తాయి. సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి, అది మెయింటైన్ చేయగలగాలి. ఏదర్ వాక్కి వెళ్ళటం ఆర్ సమ్ పర్సన్స్ ఏంటంటే అసలు వాకింగ్ కానీ సన్ ఎక్స్పోజర్ కానీ వీలు అవ్వదు అన్నప్పుడు ఎక్స్టర్నల్గా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. సో ఏదో ఒక సొల్యూషన్ అయితే వస్తుంది ఈ హెల్త్ చెకప్ వల్ల. ఇప్పుడైతే టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. చాలా ఇష్యూస్కి మెడిసిన్స్, సర్జరీస్ అండ్ న్యాచురల్ రెమెడీస్ అని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇంటర్నెట్లో కూడా మనం చదువుతూనే ఉన్నాం. సో మేమైతే రీసెంట్గా ఒక హెల్త్ చెకప్ చేయించుకున్నామండి. M-Find డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో డిఫరెంట్ హెల్త్ రిలేటెడ్ టెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకుంటున్నారు, బ్లడ్ టెస్టా, కొలెస్ట్రాల్ టెస్టా, లేదంటే కిడ్నీ, లివర్ ఫంక్షనాలిటీ టెస్టా. సో ఆ డిఫరెంట్ టెస్ట్లన్నీ మిక్స్ చేస్తూ ప్యాకేజెస్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని
టెస్ట్ చేయించుకోవచ్చు. మేము ఎంఫైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఈ ఎంఫైన్ వాళ్ళే హోమ్ టెస్ట్ బుకింగ్ ఆప్షన్ ఒకటి పెట్టారు. అంటే మనం స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళే మన ఇంటికి వచ్చి ఆ స్లాట్ టైంలో వాళ్ళకి కావాల్సిన శాంపిల్స్ అది కలెక్ట్ చేసుకొని వెళ్తారు. సో శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి, ఇక్కడ బ్లడ్ టెస్ట్ రిలేటెడ్ బ్లడ్ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళైతే మాస్క్ పెట్టుకునే ఉన్నారు త్రూ అవుట్ ద ప్రాసెస్. అండ్ న్యూ సిరెంజెస్ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేశారు. అండ్ మనం దగ్గర తీసుకున్న శాంపిల్స్ మీద డీటెయిల్గా మన నేమ్స్ అది రాసుకున్నారు. మేము చేసుకున్న టెస్ట్ అన్నిటికీ రిజల్ట్స్ చెక్ చేసుకునేలాగా అసలు బాడీ లిమిట్ ఎంత ఉండాలి అండ్ మాకెంత ఉంది ఆ కౌంట్ అంతా క్లియర్గా రిపోర్ట్లో మాకు పంపించారు. 1 డేలోనే మాకు రిపోర్ట్ వచ్చేసింది. రిపోర్ట్లో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా పంపించారు. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇలా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి ఈ హెల్త్ చెకప్స్ ప్రొవైడ్ చేసేలాగా. ట్రస్ట్ వర్తి వాటిలో హెల్త్ చెకప్ చేయించుకొని మీ హెల్త్ గురించి మీరు తెలుసుకుంటూ ఉండటం చాలా మంచిది. అండ్ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి అవాయిడ్ చేయకుండా తీసుకోండి, అవి చాలా యూజ్ అవుతాయి అవసరమైనప్పుడు. యువర్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ both physical and mental health. Well, that is it, humans. Thank you.